ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు ఒకటో విడత కింద అంటే ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మనకి మొదటి విడత కింద 7,000 రూపాయల జమకు పూర్తి అయితే సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో రేపు ఈ 7,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయల నిధులను ఇటువంటి బ్యాంక్ ఖాతా అర్హత కలిగిన రైతన్నల ఖాతాలలో మాత్రమే రేపటి నుంచి అన్నదాత సుఖీభవ డబ్బులు, ఇటు పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కలుపుకొని మొత్తం 7,000 రూపాయలు నిధులు ఇటువంటి బ్యాంక్ ఖాతా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే విడతల వారీగా రేపటి నుంచి ఈ అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేయబోతున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 3వ తారీఖు నాడు, 2వ తారీఖు నాడు పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడం అయితే జరుగుతుంది. దానికంటే ముందు మన రాష్ట్ర ప్రభుత్వం ట్రయల్స్ అనే డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది. డబ్బులు విడుదల చేస్తే ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఉన్నాయా లేవా అనేది చెక్ చేయడానికి ఈ డబ్బులను అయితే రైతన్నల ఖాతాలలో పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానే అయితే ఉంది. దాదాపు 6,400 కోట్ల రూపాయలు, దాదాపు 50 లక్షల మంది రైతన్నల ఖాతాలలో మనకి 5,000 రూపాయల నిధులను సమకూర్చబోతుంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే వివిధ రకమైన రైతులు ఉన్నారో, సన్న చిన్నకారు, డీ పంట, అదేవిధంగా కౌలు రైతులు, వివిధ రకమైన రైతన్నల ఖాతాలలో ఈ లబ్ధి చేకూర్చే విధంగా ఖరీఫ్ సీజన్ కింద ఈ డబ్బులను అయితే జమ చేయబోతున్నారు. ఇక ఎవరెవరికి రేపటి నుంచి మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులు అనేది ఖాతాలో జమ కాబోతున్నాయి, ఈ డబ్బులు అందరికంటే ముందుగా మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో అనేది తెలపడం అయితే జరుగుతుంది. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను, కోరుతున్నాను. సో తప్పకుండా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి వీడియోని హైప్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎట్టకేలకు పీఎం కిసాన్ నిధికి సంబంధించిన 2,000 రూపాయలు పీఎం నరేంద్ర మోడీ గారు ఆగస్టు 2వ తారీఖు నాడు వారణాసి పర్యటనలో ఈ డబ్బులను విడుదల చేసిన వెంటనే మనకి ఆగస్టు 3వ తారీఖు నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయల నిధులను అనేది సమకూరుస్తుంది. దానికంటే ముందు ట్రయల్ డబ్బులు అనేది విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఎట్టకేలకు రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మనకి ఎవరైతే పోస్ట్ ఆఫీసులు, అదేవిధంగా మనకైతే బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారో ఎన్పిసిఐ లింక్ మరియు బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ అప్డేట్స్ అనేది సరిగ్గా చేసుకుని అయితే ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో మొదటగా ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని అయితే మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు, మనకి మంత్రి అచ్చెన్నాయుడు గారు తెలుపడం అయితే జరిగింది. ఇక దీనికోసం పూర్తి అర్హుల జాబితా కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఏపీలో ఉన్నటువంటి దాదాపు 50 లక్షల మంది రైతన్నల అర్హుల జాబితా అనేది విడుదల కావడం అయితే జరిగింది. దాంట్లో మీ పేర్లు అనేది ఉన్నాయా లేవా అనేది చూసుకొని మీ పేర్లు ఉంటే మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ మరియు ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది మీరు చేయించుకొని ఉన్నారా అనేది మీరైతే ఇక్కడనైతే చెక్ చేయండి. ఇటు పీఎం కిసాన్ నిధికి సంబంధించిన లిస్ట్ కూడా దాదాపు 43 లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో జమ చేయనున్నారు. ఇక వాటిలో కూడా మీ పేర్లు అనేది ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకొని ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకి ఇవి 3 అనేది తప్పకుండా చేయించుకొని ఉంటేనే మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు ఎట్టకేలకు జమ చేస్తామని భారీగానైతే హెచ్చరికలు జారీ చేసిన మన ఏపీ మనకి కేంద్ర ప్రభుత్వాలు జారీ చేయడం అయితే జరిగింది. ఇంకా మనకి దాదాపు ఈ డబ్బులను ఆగస్టు చివరి వారం వరకు అయితే మనకైతే జమ చేస్తూ ఉండడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు వాయిదాలు వేస్తూ వచ్చిన ఈ డబ్బులు మొత్తం 7,000 రూపాయల నిధులు ఖచ్చితంగా ఈ ఆగస్టు నెలలో పంపిణీ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక ఈరోజున్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.